ఎలా ఉంటుండే అంజు అంటే చనిపోయినటువంటి ఆవిడ ఎలా ఉంటుండే? చాలా మంచి ఉంటుండే నాతోటి చాలా బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఏదున్నా వచ్చి షేర్ చేసుకుంటుండే అయితే ఆ పిల్లలు ఆ మ్యాటర్ తెలిసింది అప్పటి నుంచి లోన్లీ స్టార్ట్ అయినాయి ఇట్లా నాకు మార్నింగే తెలిసింది ఇట్లా ఇన్సిడెంట్ అయిందని అస్సలు జీవించలేకపోతున్నాను 1 year నుంచి అంటే ఆమె మిస్ అయిపోయిందని అనుకున్నారు ఎటు వెళ్ళిపోయింది అనుకున్నారు ఇట్లా చనిపోయింది వాళ్ళ పెద్ద పాపని అడిగిన అడిగితే తాత వాళ్ళ ఇంటికి పోయింది ఆ చిన్న పిల్ల అయితే అస్సలు మాట్లాడదు పెద్ద పిల్ల నా టచ్లో ఉంటుంది కొద్దిగా అడిగితే తాత వాళ్ళ ఇంటికి పోయింది లేదని అన్నది ఇట్లా అవుతుందని అస్సలు తెలియదు నేను మార్నింగ్ 7కే తెలిసింది నాకు ఇట్లా అంజు పోలీసులు వచ్చి ఇక్కడ చూసేదాకా మీకు అసలు ఏం ఐడియా లేదు ఇన్సిడెంట్ పోలీసు వాళ్ళు కూడా వచ్చింది కూడా తెలియదు నిన్న మార్నింగే తెలిసింది నాకు మా కింద ఆంటీ ఫోన్ చేసింది ఇట్లా ఇట్లా అయిందంటే ఇట్లా ఎందుకు చేసిందని మేము అడిగినాం కూడా అంటే పిల్ల ఏదన్నా రఫ్ మాట్లాడుతుంది చిన్నపిల్ల చాలా రఫ్ మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళని అసలు ఉండనియొద్దు సొంత తల్లిని పిల్ల చంపడము అది ఇంకా జీవించలేకపోతుంది నా ఫ్రెండ్నే నన్ను చంపేసింది ఆ పిల్ల అంటే ఆ పిల్ల కారణంగా కూడా ఫోక్సో కేసు అబ్బాయి పైన అయితే కూడా 2 times కూడా అమ్మాయి కూడా జైల్లో ఉందని చెప్పి అలా అంటే ఆ కోపం ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా ఉండొచ్చు అంటే వాళ్ళ లవర్ కొద్దిగా అంటే మంచోడు కాదు అట్లా తెలిసింది చాలా లొల్లిలేని కింద నుంచే పోతుండే మీదకెళ్ళి వస్తుండే వాళ్ళు రాడే ఆ నైట్ టైం అయితే చాలా శబ్దాలు వచ్చినాయి మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు అంటే సౌండ్స్ వచ్చినాయి అంటే లోపల తవ్వుతా ఉంటే సౌండ్ అంటే మీరు ఇట్లా నడుచుకుంటూ పోవడము రావడం అంటే మా గేటు కూడా కొట్టినారు అన్న వాళ్ళు తొందరగానే వండుకుంటారు 10:30 వరకే మెలుకుంటాం మేము అట్లా శబ్దాలు చాలా వచ్చినాయి కానీ ఇట్లా అవుతుందని మాకు ఇంతవరకు తెలియదు అంటే అడిగేవాళ్ళు కదా ఇంటికి వస్తున్నావు అని చెప్పి అంటే అబ్బాయి ఆల్రెడీ ఫోక్సో కేసు పెట్టింది వాళ్ళ అమ్మ కూడా ఇబ్బంది పడుతుంది వల్ల మెంటల్ గా ఇబ్బంది పడుతుంది వాళ్ళ అమ్మకి లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమే లేదు నేను సంబంధం చూసి చేసాను చెప్పింది ఎన్నిసార్లు ఆ పిల్లతోటి కొట్లాడింది ఆ పిల్ల ఇంట్లో కేసు పెట్టిందంట మళ్ళీ వచ్చింది ఆ పిల్లాడు ఎందుకోసం లొల్లిలు అయినాయి మళ్ళీ అడిగినా మేము ఎట్టు పోతున్నాం బ్యాగులు ఇట్లా చదువుకుంది అంజు ఎక్కడికి పోతున్నాం అంటే కూడా ఏం రెస్పాన్స్ లేదు వచ్చిందంట మళ్ళీ మాకు అదే తెలియదు వచ్చిందని అస్సలు తెలియదు మార్నింగ్ నిన్న 7కి మాకు తెలిసింది అంజు చనిపోయింది లేదు ఇట్లా డెడ్ బాడీ ఇట్లా పాతి పెట్టినారని నిన్న తెలిసింది పోలీసులు వచ్చింది కూడా మాకు తెలియదు మేము మీదనే ఉంటాం ఏదైనా ఉంటే ఈడికి వచ్చి మాట్లాడుతుంది అంజు అంటే ఆమె చిన్న అమ్మాయి కూడా ఓవర్ నైట్స్ అంటే ఇక్కడ 2 o'clock కూడా బయటకు ఒక్కతే వెళ్ళిపోయారు చూసారా ఒక్కసారి చూసినా పోతుంది అట్లా కూడా చెప్పినాం ఇవాళ రేపు దునియా బాగాలేదు ఎల్లో దాన్ని కూడా చెప్పింది వాళ్ళ అమ్మ వినేది కాదు పెద్ద పిల్ల నన్ను జర మాట ఉంటుంది మంచిగా ఉంటుంది పెద్ద పిల్ల కానీ చిన్న పిల్ల ఇట్లా చేసిందంటే అసలు తట్టుకోలేకపోతుంది ఏం పని చేస్తుండే అంజు గారు కావచ్చు వాళ్ళ పెద్ద కూతురు ఏమైనా పని చేస్తుండే పెద్ద పాపనేమో డిమార్ట్లో చేస్తుంది అది ఒక్కటి తెలుసు అది కూడా మాకు తెలియదు డిమార్ట్లో చేస్తాం మేము డిమార్ట్కి వెళ్తాం కాబట్టి చూసినాం అంజు కుకింగ్ చేస్తుంది ఇళ్ళలో పని చేస్తుంది వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయింది ఆమెని పాపం పిల్లల్ని పెద్ద చేసింది ఇంటర్ డిగ్రీ చదివించింది ఆ పిల్ల ఇట్లా చేసే వారికి ఆమె తట్టుకోలేకపోయింది పాపం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు అంజు వాళ్ళ ఫ్యామిలీ మేము వచ్చి 15 years అవుతుంది నేను వచ్చినాకనే ఆమె వచ్చింది 15 years నుంచి ఇక్కడనే సేవ్ ఉంటున్నారు ఓన్ హౌస్ అంటే ఏ టైంకి వస్తుండే వర్క్ వెళ్ళినప్పుడు అంజువా మార్నింగ్ 8:30కి అట్లా వెళ్తుంది మధ్యాహ్నం వస్తుంది పిల్లలకి ఏది తగ్గదు ఏదంటే అది అడిగి తెస్తుంది పిల్లలకైతే మళ్ళీ చిన్న పిల్ల ఇట్లా ఎందుకు చేసినదో అర్థమవుతలేదు అంటే ఏది అడిగినా కొనిచ్చేది ఏది తగ్గలేదు ఆమె ఏది కొనిచ్చేది ఇది కావాలి అది కావాలని ఏం లేదు ఏదంటే అది ఇప్పిస్తుంది చిన్న పిల్లకి అంటే తండ్రి లేడు కాబట్టి అంత గారాబం పెంచింది వాళ్ళని చాలా గారాబాలు పెంచింది ఇంకోటి ఏంది అసలుకి తట్టుకోలేకపోతున్నాం ఇంకా మేము అవును ఎందుకంటే 1 year అవుతుందంటే బయట అంటే అమ్మాయి కూడా బయట నమ్మించే ప్రయత్నం చేస్తుంటే ఎవరితోనే వెళ్ళిపోయింది అని చెప్పి నమ్మించింది చాలా సార్లు అడిగిన మంజు మమ్మీ కనబడతలేదు అంటే లేదు మమ్మీ బయటికి పోయింది లేకపోతే తాత వాళ్ళ ఇంటికి పోయింది అంతా బ్లేమ్ చేసేసింది మాకు అసలు తట్టుకోలేకపోతే ఇన్సిడెంట్ అయిందని అస్సలు ఇంకా మాకు అదే ఉంది అంటే చివరికి ఏం చెప్పాలనుకుంటా అమ్మాయి విషయంలో కావచ్చు అబ్బాయి చంపిన వాళ్ళ అంటే శిక్ష విషయంలో కావచ్చు అమ్మాయిని అయితే వదలదు ఇట్లా మా ఫ్రెండ్ని చంపింది కాబట్టి శిక్ష చేయాలి అమ్మాయికి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ వైష్ణవిది కూడా అట్లనే ఇలాంటి దునియాలో అస్సలు ఉండదు ఒక పిల్ల తల్లిని చంపడం ఏంది కరెక్ట్ అది